అఖిల్ బట్టలన్నీ తీ. మరకంటిన బట్టల్ని మళ్ళీ తెల్లగా మార్చేశావమ్మా. వసు చేతిలో ఏదో మహత్యం ఉందండి. మహత్యం ఏం లేదత్తయ్య, ఇదొక చిట్కా అంతే. ఈ చిట్కా నాకు కూడా తెలీదు వసు. చాలా బాగా చేశావు. వసు ఏమైనా చేయగలదు. వసు గారు గుడ్ జాబ్. థ్యాంక్ యూ వదినా. తను చేసిన తప్పుని మీరు సరిచేశారు. వసుని చూసి నేర్చుకో హారిక. ఊరికే అన్ని పాడు చేయకు. నీకెందుకు వచ్చిన పనిలేవి? మళ్ళీ దట్ ఈజ్ హారిక, అట్లా ఉంటది మన తోటి అని డైలాగులు కొట్టావు. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది. మొన్న వంటల విషయంలో కూడా ఇలాగే జరిగింది. హారిక నేను చెప్పినట్టు వింటే ఇలా జరిగేదే కాదు. తనేం ఫీల్ అవుతుందో ఏమో. మళ్ళీ నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసావు కదక్కా. నన్ను డిగ్రేడ్ చేసి నువ్వు హైలైట్ అయ్యావు కదా. చెప్తానుండు నీ సంగతి. ఇంకెప్పుడు నువ్వు ఏ పనులు చేయకమ్మా. పావని వసూలు చేస్తారు. నువ్వు పని చెయ్యకపోయినా పర్వాలేదు, ఉన్న వాటిని పాడు చేయకు. చెప్పింది అర్థమైందిగా. ఇకనైనా కామ్గా ఉండు. చేతగాని పనులు చేస్తాను అని ఛాలెంజ్లు చేసి అంతా సర్వనాశనం చేయకు నువ్వు. తెలియకేదో పొరపాటు జరిగిందిలే అఖిల్, వదిలేసేయ్. పిల్లలకి స్కూల్కి టైం అవుతున్నట్టుంది, పద. చెబితే విన్నావు కాదు, చిరిగి చాట చేసుకున్నావు. ఏంటో నీ కర్మ. రా. బన్నీ అను కీర్తి రెడీయా? పదండి స్కూల్కి వెళ్దాం. బన్నీ 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 ఏమైంది? బన్నీ ఏమండి? బన్నీకి ఏమైంది?
అయ్యో బన్నీ బన్నీ డాక్టర్, బన్నీ డోంట్ వరీ, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఫైవ్ మినిట్స్లో కళ్ళు తెరుస్తాడు. థ్యాంక్స్ డాక్టర్. ఈ ఆకుపసర్ ట్రీట్మెంట్ ఎవరు చేశారు? నేనే డాక్టర్. మా తాతయ్య చెప్పింది గుర్తొచ్చి చేశాను. మంచి పని చేశారు. ఈ పసరు పెట్టడం వల్ల విషం శరీరం అంతా పాకకుండా గడ్డకట్టి ఆగిపోతుంది. ప్రాణాలకు ప్రమాదం ఉండదు. ఈరోజు బాబును బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచి రెస్ట్ ఇవ్వండి. 24 hours అబ్జర్వ్ చేయండి. తను హుషారుగా ఉంటే ఓకే, లేదంటే హాస్పిటల్కి తీసుకురండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. బన్నీకి షూస్ వేసింది ఎవరు?
అంటే నేనే బావగారు. పిల్లల పనులు చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదు బావగారు, నేనే. షూస్ వేసేటప్పుడు చెక్ చేయాలని తెలీదా? అలాగే వేసేస్తారా? సారీ బావగారు, స్కూల్కి టైం అవుతుందని ఆ హడావిడిలో సరిగా చూసుకోలేదు. నువ్వేం చేసినా ఇలాగే చేస్తావా హారిక? మొన్నేమో అసహ్యంగా వంట చేశావు, ఇందాక బట్టలు పాడు చేశావు, ఇప్పుడేమో బన్నీకి ఇలా అయింది. తేలు కాబట్టి సరిపోయింది. ఏ పావం ఉండుంటే ఏంటి పరిస్థితి? తన్నానేం ఉపయోగం అమ్మా. అయినా మీరేం చేస్తున్నారు వసు గారు? పిల్లల్ని చూసుకోవాల్సింది మీరేగా. హారికను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అనయ్య, వదిన తప్పేం లేదన్నయ్య, హారికనే చేస్తానంది. పిల్లల పనులు మీరే చేయాలి. వేరే ఎవరు చేస్తానన్నా ఒప్పుకోవద్దు. పిల్లల్ని ఎలా వదిలేద్దు. నీ వల్ల ఏదో ఒక డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఇంటి పనులు, వంట పనులు వసు పావనీలు చూసుకుంటారు. నువ్వెందులోనూ జోక్యం చేసుకోకు. వసు గారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, పిల్లల పూర్తి బాధ్యత మీదే. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి. బన్నీ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు డాడీ? కాసేపట్లో స్పృహలోకి వస్తాడమ్మా. బన్నీ ఇలా ఉంటే చాలా బాధగా ఉంది డాడీ. బన్నీ చాలా మంచివాడు డాడీ. తనకెందుకు ఇలా అయింది? పాపం బన్నీకి ఎంత పెయిన్ గా ఉందో. బన్నీ కళ్ళు తెరిచాడు. బన్నీ, బన్నీ, నాకేమైంది డాడీ? నీకేం కాలేదు బన్నీ. నిద్రొచ్చి నిద్రపోయాం. ఇప్పుడు ఎలా ఉంది బన్నీ నీకు? కాస్త తలనొప్పిగా ఉంది. వాటర్ కావాలి డాడీ. నువ్వు కాసేపు వాటర్ తాగకూడదు బన్నీ. ఏమి తినకూడదు కూడా. ఎందుకని డాడీ? నువ్వు కాసేపు ఎంటీ స్టమక్తో ఉంటే మంచిది. ఫస్ట్ డే స్కూల్ మిస్ అయ్యాం డాడీ. పాపం నా వల్ల అనుకీర్తిలు కూడా స్కూల్ మిస్ అయ్యారు. ఇట్స్ ఓకే బన్నీ, నీ హెల్త్ బాగాలేదు కదా. మేము ఒక్కరోజు స్కూల్కి వెళ్ళిపోతే ఏం కాదు బన్నీ, నువ్వు బాగుండాలి. డాడీ, మీరు కూడా ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు నాన్న. నీ పక్కనే కూర్చునున్నారు. కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అను, కీర్తిలు కూడా నీ తోడబుట్టిన చెల్లెలలా నీకోసమే ఫీల్ అవుతూ ఉన్నారు. నిజంగా నువ్వు నేను అదృష్టవంతులం బన్నీ. నీకోసం ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు బన్నీ. సారీ డాడీ, నేను నిద్రపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది. ఏం కాదులే బన్నీ, మేం కూడా నీ వల్ల రెస్ట్ తీసుకున్నాం. మమ్మీ, ఎందుకు నువ్వు దూరంగా ఉన్నావు? మమ్మీ, నీ డాడీ అరిచారు. ఎందుకు?
బన్నీకి షూ వెయ్యలేదని. అందుకనే మమ్మీపై డాడీ కోపం వచ్చిందా? అవును, అందుకే మమ్మీ దూరంగా ఉంది. పాపం తను నీ కోసం ఫీల్ అవుతుంది బన్నీ. వసు గారు, మీరు ఇలా రండి. ఒకసారి బన్నీని చూడండి. హీఈస్ నార్మల్. మీరేం బాధపడకండి. మీరుండగా వాడికేమవుతుందండి? బన్నీ చాలా లక్కీ. మీలాంటి మంచి ఫాదర్ దొరికాడు వాడికి. మేం కూడా చాలా లక్కీ మమ్మీ. నీలాంటి మంచి కొత్త మమ్మీ దొరికింది మాకు. మీకు మంచి అన్నయ్య, బన్నీకి మంచి చెల్లెళ్ళు కూడా దొరికారు. మనందరం లక్కీనే. మరి నేను మా అందరి ఆనందం, అదృష్టం మీ వల్లే. వంట విషయంలో ఏం జరిగిందో బట్టల విషయంలో కూడా అదే జరిగింది. అనవసరంగా కమిట్ అయ్యాను. కోరి అవమానాలు తెచ్చుకున్నాను. హలో, హౌ ఆర్ యు బేబీ? చాలా కోపంగా ఉన్నాను. ఎందుకు? నువ్వు చేసిన పనికి కోపంగా ఉండకుండా ఇంకెలా ఉండాలి? వాట్ హ్యాపెండ్ బేబీ? ఏం జరిగింది? నన్ను మన ఇంటికి రమ్మన్నది నువ్వే, మీ ఇంటికి వెళ్ళమంది నువ్వే. మళ్ళీ ఏం జరిగింది అని అడుగుతున్నావా? పెద్ద అవమానం జరిగింది ఇక్కడ. ఎవరికి జరిగింది? ఎవరికో ఇన్సల్ట్ అయితే నేనెందుకు కోపంగా ఉంటాను? నాకే అవమానం జరిగింది. నీకు అవమానం జరిగిందా? నువ్వింకా హ్యాపీగా ఉన్నావని నేననుకుంటున్నాను. అలా ఎలా అనుకుంటావు మామ్? ఈ ఇంట్లో నా సిచ్యువేషన్ ఏంటో కళ్ళారా చూసావు కదా. ఇప్పుడేం జరిగిందో చెప్పు బేబీ. ఏం జరిగిందా? బస్సు అక్క కావాలని నన్ను వంట చేయమంది, బట్టలు ఉతకమంది. 2 సార్లు నాకు అవమానం జరిగింది. అందరూ తనని మెచ్చుకుంటున్నారు, నన్ను తిడుతున్నారు. అసలు నన్ను ఎందుకు ఇంటికి పంపించావు? సిచ్యువేషన్ ని చేంజ్ చేయడానికే పంపించాను బేబీ. నువ్వేం చేయకుండానే సడన్ గా నా సిచ్యువేషన్ ఎలా చేంజ్ అవుతుంది? నేనేమీ చేయలేనని ఎందుకు అనుకుంటున్నావు బేబీ? నిన్ను ఊరికే తిరిగి ఆ ఇంటికి పంపించలేదు. నీకేం కావాలో ఆ వసుకి అంతా చెప్పే పంపించాను. ఏమంటున్నావు మామ్? ఆ రోజు నేను వసుతో ఏం చెప్పానో తెలుసా? నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఈ కండిషన్ ఒప్పుకుంటే ఇప్పుడే హారికను నీతో పంపిస్తాను. హారికను హైలైట్ చేస్తాను. అఖిల్కి గుర్తింపు తీసుకొస్తాను. అలా చేయకపోతే హారికని, అఖిల్ని మీ దగ్గరికి పంపిస్తాను. మళ్ళీ మాట తప్పవు కదా? ప్రాణం పోయినా తప్పను. ఓ, అలా చెప్పి పంపించావా? ఆ ఇంట్లో నిన్ను, అఖిల్ని హైలైట్ చేయాలి, లేదా మీ ఇద్దరిని మా ఇంటికి పంపించాలని కండిషన్ పెట్టాను. ఓ, సూపర్ మమ్మీ నువ్వు. సో ఇప్పుడు నువ్వు వసు దగ్గరికెళ్ళి మా మామ్ పెట్టిన కండిషన్ని ఎగ్జిక్యూట్ చేస్తావా, లేదా నన్ను, అఖిల్ని మా ఇంటికి పంపిస్తావా అని అడుగు. దెబ్బకి దిగొస్తుంది. ఇప్పుడే అడుగుతాను మామ్. అడుగు. అది కాని మాట తప్పినా, తేడాగా మాట్లాడినా వెంటనే నాకు ఫోన్ చేసి దానికివ్వు. దాని సంగతి ఏంటో నేనే చెప్తాను. ఓకే మామ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.